సార్ వెళ్తారండి. ఇక్కడ మీటింగ్ కూడా అందరూ మంచి కార్లు వచ్చేటట్టు తర్వాత అది కాదు 89 88 లేదు సార్ ఇచ్చిపోండి ఇక్కడ ఈరోజు కావలి నియోజకవర్గంలో సోదర శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో రేపటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన కార్యక్రమాలని సమీక్షించుకోవడానికి ఏర్పాట్లన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకొని ఏవైనా మార్పు చేర్పులు ఉన్నా సరిచేసుకుందామనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతంలోని సముద్రంలోకి ఎవరైతే వేటకు వెళ్తారో ఆ వేట విరామ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మత్స్యకారు కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకు రెండవ దఫా ఈ సంవత్సరం ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి గారైనటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారు, వారితోటి పురపాలక శాఖ మంత్రి గారైన శ్రీ నారాయణ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారైనటువంటి ఎన్ఎండి ఫారూక్ గారు, వారితోటి నేను, మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు అందరూ దీనిలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి ప్రత్యేక సందర్భంలో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం అంతా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఈ గ్రామానికి వచ్చి ఈ ప్రాంతంలో మత్స్యకారుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాదిగా తరలి వస్తు
వాళ్ళు ఏడ కనిపించుకుంటాం